దుర్గం చెరువు పరిసరాల్లోని నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది సర్కార్. రెవెన్యూ అధికారులు దుర్గం చెరువు ప్రాంతంలో సర్వే నిర్వహించారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలున్నట్లు గుర్తించారు. దీంతో 204 మందికి శేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎఫ్టీఎల్ జోన్ పరిధినే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉంది. దీంతో ఆ ఇంటికి కూడా రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 3వ తేదీనే నోటీసులు జారీ చేశారు. అయితే ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాలకు ఈ నెల 3న నోటీసులు జారీ చేసిన అధికారులు నెల రోజుల సమయం ఇచ్చారు. అంతలోగా సమాధానం ఇవ్వాలని కోరారు. ఇందుకు సెప్టెంబర్ 3వ తేదీ వరకు సమయం ఉంది. అంతలోగా సమాధానాలు ఇవ్వకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని శేర్లింగంపల్లి తహసీల్దార్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. ఎస్ సుమా, ఇప్పుడు దుర్గం చెరువుకు సంబంధించి నోటీసులు ఇవ్వడం అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇందులో చాలా మంది ఉద్యోగులు, మిడిల్ క్లాస్ లేదా ఆఫీసర్స్, అదేవిధంగా ఇప్పుడు రాజకీయ నేతలుగా ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉండడం కూడా దీనికి ఈ వార్తకు ప్రాధాన్యత సంతరించుకున్నదని చెప్పుకోవచ్చు. అయితే చాలా కాలం నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. 91లో డ్రాఫ్ట్ లేఅవుట్, ఆ తర్వాత 94లో పూర్తిగా ఫైనల్ లేఅవుట్ కు అనుమతి ఇచ్చినటువంటి అధికారులు ఇప్పుడు చెరువులో ఉంది అని ఏ విధంగా చెప్తారనేది ప్రధానంగా వీళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం ఉంది. స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు ఇచ్చినటువంటి నోటీసుల్లో ఏమని చెప్తున్నారు అధికారులు? నెల రోజులు టైం ఇచ్చినట్టుంది. ఇంకెన్ని రోజులు మీకు గడువు ఉంది? గడువు ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే. ఇది అయితే ఏంటంటే మేము అడుగుతున్నది మెయిన్ గా హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కోవాలన్నా కట్టుకోవాలన్నా అసలు ఏం కావాలి? నాకు తెలిసి అయితే కనుక నాకు ఉడాల్ 10-2 లేఅవుట్ నాకు తెలుసు 91లో. అప్పుడు కూడా వాళ్ళు చాలా సృహతో మీకు దుర్గం చెరువుకు ఆనుకుని ఉన్నారు, మీరు ఆర్సీసీ రిటర్నింగ్ వాళ్ళు రేట్ చేసుకోకపోతే కనుక మీకు ఇబ్బందులు వస్తాయి అని చెప్పేసి 10-2 లేఅవుట్ ఇచ్చారు. ఆ తర్వాత ఒక కమిటీ మీటింగ్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు మీరు చెరువు పక్కన ఉన్న ప్లాట్లన్నీ క్యాన్సిల్ చేసేసి ఒక గ్రీన్ బెల్ట్ డెవలప్ చేయండి, 30 ఫీట్ గ్రీన్ బెల్ట్ చేయమన్నారు. 30 ఫీట్ దాని ప్రకారమే ఫైనల్ లేఅవుట్ 94లో ఇచ్చారు. అలాగే ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లు ఆ చెరువుకు ఆనుకునే ఉంది. అది 2000 సంవత్సరంలో నాకు ఇంటికి పర్మిషన్ ఇచ్చారు. అంటే ఎవరన్నా హైదరాబాద్ లో ఉండాలి ఒక ఇల్లు కట్టుకుని అంటే ఇంతకు మించి ఏమన్నా కావాలా అనేది నాకు తెలీదు. ఇంతవరకు అయితే మాకున్నాయి. అలాగే ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము ఇచ్చిన 30 ఫీట్ గ్రీన్ బెల్ట్ ని బండ్ కింద డెవలప్ చేశారు. అంటే వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ కింద డెవలప్ చేశారు. అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ బడ్డు ఇదంతా కూడా అందులోనే ఉందా సార్? బండి అందులోనే ఉంది. అదేంటంటే ఇంకోటి నిజాం కట్టిన ఈ చెరువు అని చెప్పేదాన్ని 28 ఫీట్లు ఎఫ్టీఎల్ లెవెల్, అంటే అరుగు లెవెల్, అది 28 ఫీట్ల లెవెల్లోనే మేమున్నాం. ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్ లో ఇంకొక 5 ఫీట్లు బండ్ లేపారు. అంటే 4 సైడ్లు చెరువుకు బండ్ అయిపోయింది. ట్యాంక్ బండ్ ఎలా ఉందో చుట్టూతా ఇల్లున్నాయి. ట్యాంక్ బండ్కి అన్ని పక్కన లోయర్ ట్యాంక్ బండ్ అంతా రెసిడెన్షియల్ ప్లాట్సే. అట్లాగే మాది కూడా ఉన్నట్టు అవుతుంది. మాకు అన్ని రకాల పర్మిషన్లు ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే రెవెన్యూ వాళ్ళు ఇప్పుడు ఏదైతే మాకు నోటీస్ ఇచ్చారో రెవెన్యూ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. దాన్ని మేము హైకోర్టులో క్రాష్ చేయించాము. తర్వాత టౌన్ ప్లానింగ్ వాళ్ళు నోటీసులు ఇచ్చారు 1-2 సార్లు. దాన్ని కూడా హైకోర్టులో ఛాలెంజ్ చేశాము. ఇంత క్లియర్ పర్మిషన్ ఉన్న తర్వాత ఎలా కదండి, పర్మిషన్ లేకుండా రెగ్యులరేషన్ లో అప్లై చేసుకున్న వాళ్ళకే కొడతానికి లేదు అనే హైకోర్టు చాలా క్లియర్ ఆర్డర్ ఉంది. మాకు పర్మిషన్ ఉన్నదాన్ని మీరు ఎలా అసలు నోటీస్ ఇస్తారు? అంటే అసలు ఏదేదో దొంగల్లాగా చూస్తున్నారు. ఇది అనేది చాలా క్రిమినల్. ఇది అంటే మనము చూడొచ్చు సార్, చాలా నిర్మాణాలు ఉన్నాయి, చాలా కొత్తగా ఖాళీ ప్లేసులు కూడా చాలా ఉన్నాయి. కొత్త వాటికి నిర్మాణాలు ఇవ్వట్లేదా? ఇక్కడ నిర్మాణాలకి అనుమతి ఆపేశారు, చాలా సంవత్సరాలు అయింది. అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 7 ఇయర్స్ బ్యాక్ 6 or 7 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఒక కమిటీ వేశారు దుర్గం చెరువు గురించి. మేము అమర్ సొసైటీ వాళ్ళం అడిగాము అన్న రిక్వెస్ట్ మీద ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్, హెచ్ఎండిఏ వాళ్ళు పూర్తిగా మాకు అనుకూలంగా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ విధంగా అనుకూలంగా మాకు రిపోర్ట్ ఇచ్చారు. అది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో అది పెండింగ్ లో ఉంది. ఆ రకంగా చూసుకున్నా కూడా క్లియర్ కట్ గా మేము ఎఫ్టీఎల్ లో లేము అనేది చాలా క్లియర్ గా ఉంది. ఇక్కడ వీళ్ళ నోటీసులకు మీరు స్పందించారా? నేరుగా ఏమన్నా వాళ్లకు రిప్లై ఇచ్చారా? లేదంటే కోర్టుకు వెళ్లేటువంటి ప్రయత్నమే చేస్తున్నారా? కొంతమంది కోర్టుకు వెళ్లారు, కొంతమందికి ఆర్డర్స్ దొరికినాయి అని చెప్తున్నారు. మేము కూడా మా రిప్లై రెడీ చేసామండి. ఇంకా మాకు టైం ఉంది. మాకు లేట్ గా ఇచ్చారు నోటీస్ అనేది. టైం ఉంది కాబట్టి ష్యూర్ గా మేము అన్ని పూర్తి అవగాహనతో ఉన్నాము. అన్ని రకాలైన అప్రూవల్ మాకు ఉన్నాయి. ప్రతి ఒక్క అప్రూవల్ తోనే మేము ఉన్నాము ఇక్కడ. థ్యాంక్ యూ.
ఇది ప్రధానంగా మనం చూస్తే ఇక్కడ ఉండేటువంటి నిర్మాణాలకు సంబంధించి వీళ్ళన్నీ కూడా నోటీసులు ఇచ్చారు. దాంతో మేము కొంత ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నాము. మేమేదో క్రిమినల్ యాక్టివిటీ చేసినట్లుగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు ఆ విధమైనటువంటి ట్రీట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధమైనటువంటి కాకుండా ఇప్పటికే అనేక కోర్టు కేసుల్లో విషయంలో కానీ అదేవిధంగా ఇతర ప్రభుత్వం ఇచ్చినటువంటి కమిటీలో కానీ వాళ్ళందరూ కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఈ పనులు చేస్తున్నారనేటువంటి అంశాలపైన అయితే వాళ్ళు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. సుమా, థ్యాంక్ యూ రాముడు.